దేవుని ఉన్నతమైన నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. నేడు దేవుని సన్నిధానంలో అయిన పరిశుద్ధ లేఖనాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. దేవుని వాక్యం, దేవుని లేఖనం మనకి సెలవిస్తున్నటువంటి విషయం ఏం తెలుసా? నరులకు, మానవులకు ఒక పరిమితి ఉంది. అంటే ఒక పరిమితి దేవుడు నియమించాడు మానవులందరికీ, మనుషులందరికీ. దేనికి పరిమితి పెట్టాడు ఆయన? దేనికి ఆయన హద్దు నియమించాడు అంటే నరుల ఆయుష్ కాలానికి పరిమితి దేవుడు పెట్టాడు. అంటే ఈ భూమి మీద ఎంత మనిషి అయినా, ఎంత గొప్పవాళ్ళైనా కొంతవరకే బతుకుతారు. ఎల్లకాలము ఈ భూమి మీద బతకలేరు, జీవించలేరు. అది దేవుడు తెలియచేస్తున్న ప్రాముఖ్యమైన విషయం. వారి నెలల సంఖ్య దేవునికి తెలిసే ఉన్నది. అంటే మన జీవితం ఎప్పటి వరకు ఈ భూమి మీద ఉంటుందో, ఎంతవరకు మనం జీవిస్తామో, ఎన్ని సంవత్సరాలు బతుకుతామో, ఎన్ని సంవత్సరాలు మనం జీవించగలుగుతామో, ఆ సంఖ్య, ఆ సంవత్సరాల సంఖ్య అది దేవుడికి ముందే తెలుసు అంట. దేవుడు ముందే ఎరిగాడు. ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతానో దేవుడికి తెలుసు, ఎప్పటి వరకు ఉంటానో దేవుడికి తెలుసు. అదేవిధంగా మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. అంటే వారు ఇంతవరకు బతకాలి అనేది మనుషులకి నియమించింది దేవుడే. దాన్ని మించి ఇంకే మనిషి బ్రతకలేడు, ఇంకే మనిషి దానికి మించి ముందుకు వెళ్ళలేడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం మానవుల పట్ల. అందుకే మానవుడు దేవుని చేతిలో ఉన్నాడు అని అర్థం, దేవుని హస్తంలో ఉన్నాడు అని అర్థం. అంటే మనిషి జీవితం ఎల్లకాలము, అంటే కొన్ని సంవత్సరాలు మనిషి బతుకుతాడు. వాస్తవంగా మనం చెప్పాలంటే వాక్య లేఖనం ప్రకారం మనిషి బతికితే నేటి దినాల్లో 60-70 సంవత్సరాలు. ఇంకా ఆ వ్యక్తి బాగా ఆరోగ్యవంతుడైతే, బలం ఉన్న వ్యక్తి అయితే ఇంకొక 80 సంవత్సరాలు. అది కూడా చాలా ఆయాసమే, దుఃఖమే అని బైబిల్ చెప్తుంది. అంటే మనిషి జీవితం ఇంతవరకే జీవించాలి అనేది మనిషి యొక్క జీవిత లైఫ్, అది అంతవరకు అది దేవుడు నియమించాడు. అంటే మనందరి జీవితాలకు ఒక హద్దు ఉంది, ఒక పరిమితి ఉంది. ఆ జీవితం హద్దు వరకే మనం జీవిస్తాం అని మనకు తెలిసినప్పుడు, మనకు అర్థమైనప్పుడు, నా జీవితం కొంచెమే, నా జీవితం కొద్ది కాలమే అని మనిషి ఎరిగినప్పుడు ఆ మనిషి చాలా జాగ్రత్తగా బ్రతకాలి. వెర్రవిగి బ్రతకూడదు, గర్వంగా బ్రతకూడదు, ఇష్టం వచ్చినట్టు బ్రతకూడదు, లోక సంబంధంగా జీవించకూడదు. దేవుడు నాకు కొంత జీవితాన్ని ఇచ్చాడు, ఆ జీవితం కూడా కొంతవరకే ఉంది, అది దేవునికి మహిమకరంగా నేను బ్రతకాలి అనే ఉద్దేశం కలిగి ప్రతి క్రైస్తవుడు జీవించాలి. ఎందుకని అంటే నీకంటూ ఒక పరిమితి ఉంది నీ జీవితానికి కనుక. అందుకే మన జీవితం ఎలాంటిదంటే గడ్డి పువ్వు లాంటిదని వాక్యం చెబుతుంది. ఇంతలో కనబడి అంతలోనే ఆవిరైపోయే వంటిది మన జీవితం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉదయమును పోసి సాయంత్రం వాడిపోయేటువంటి పువ్వు లాంటిది మన జీవితం అని వాక్యం చెబుతుంది. నీటి బుడగ లాంటిది, ఓటి కుండ వంటిది. ఇన్ని రకాలుగా దేవుడు మనిషి జీవితాన్ని, మానవుని జీవితాన్ని పోల్చాడు. అంటే మనిషి ఎప్పుడు ముగుస్తుందో, ఎప్పుడు అది అంతమైపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే నరులకు ఒక పరిమితి దేవుడు నియమించాడు బ్రతకడానికి. దాన్ని మించి ఎవరు కూడా ఈ భూమి మీద బ్రతకలేరు. గనులైన, గొప్పవాళ్ళైనా, రాజులైన, చక్రవర్తులైన, డబ్బును పెట్టుకుని కూడా వారు ఆయుష్కాలాన్ని పెంచుకోలేరు. ఒకవేళ ఒక మనిషికి ఆయుష్కాలము పెరగాలన్నా, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, ఆ పరిమితి ముందే దేవుడు నిర్ణయించేస్తాడు ఒక మనిషికి. కనుక జాగ్రత్త. ప్రతి మానవులుగా, మనుషులుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా మనకున్న సమయం కొంచెమే కనుక మనకంటూ ఒక పరిమితి దేవుడు నియమించేశాడు. అది గడవక మునిపే క్రీస్తులో మనం బ్రతకాలి, క్రీస్తు కొరకు మనం జీవించాలి. అట్టి ఆత్మీయ జీవితాలు దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, పరమ తండ్రి అయిన దేవా, నీకు వందనాలు. నీ సన్నిధిలోనైనా నిజమే మానవుని జీవితానికి ఒక పరిమితి నువ్వు ఏర్పాటు చేసావు. అది మించి ఏ మనిషి కూడా ఈ లోకంలో బ్రతకలేడు ప్రభువా. కనుక ఆ పరిమితి కాలం గడవక మునిపే మేము నీలో ఉండాలి, నీలో భద్రపరచబడాలి, నీ మహిమ కొరకు మేము బ్రతకాలయ్యా. అట్టి కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.